అందరికీ నమస్తే. ఈ వార్త రైతులకు హెచ్చరిక. గవర్నమెంట్ చేసే హెచ్చరిక కాదు. ఇది సమాజం చేస్తున్న హెచ్చరిక. యూట్యూబుల్లో చాలామంది రైతులు వీడియోలు చూస్తుంటారు. చూసి ఎవరో ఒక ఆయన కుందేలు పెంచిండు. కుందేలు పెంచితే ఆయనకు నెలకు 10 లక్షలు వచ్చినాయి. లేకపోతే ఆయన ఎవరో పాల వ్యాపారం పెట్టిండు. పాల వ్యాపారంలో ఆయన రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంకేంటేంటో పందులు పెంచుతారు. పందులు పెంచి ఆయన మస్తు సంపాదించిండు. కోళ్ళ ఫారాలు పెట్టి బాగా సంపాదించడం, నాటుకోళ్ళు, ఇట్లాంటి డిఫరెంట్ బిజినెస్లు వీడియోలు చూస్తూ ఉంటారు. అది దానిలో ఎంత నిజం ఉంటుందో ఎంత అబద్ధం ఉంటుందో తెలియదు. కష్టం, రైతుల కష్టం అందరికి తెలుసు. అవి కూడా వ్యవసాయానికి సంబంధించినవే. కానీ మన పంటలకు కాదు. మనం వరి పంట వేస్తేనో లేకపోతే మొక్కలు వేస్తేనో పత్తి వేస్తేనో ఆ కష్టం కొంచెం కష్టం ఉన్నా కొంచెం నష్టం ఉన్నా కనీసం మన కిడ్నీలు అమ్ముకునే స్టేజ్కి మనం పోము. ఇప్పుడు ఒక రైతు వెద చెప్పబోతున్నా నేను. మహారాష్ట్రలో ఒక రైతు మంది మాటలు విని పాల వ్యాపారంలోకి దిగిండు. నష్టపోయి అప్పుల పాలయ్యి అప్పులోళ్ళంతా ఇంటి మీద పడితే లాస్ట్కి కిడ్నీ అమ్ముకున్నాడు ఆయన. కిడ్నీ అమ్ముకుంటే కూడా అప్పులు తీరలేదు. అందుకే ఇది వార్త అయింది. ఇంగ్లీష్ పేపర్లో చాలా బాగా రాసింది వార్త. తెలంగాణ రైతులు ముఖ్యంగా మనం తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం అని ఆ వీడియోలు చూసి అనుకుంటారు. కానీ దానిలో ట్రైనింగ్ అవసరం. దానిలో చాలా అవసరం. చాలా పరిశీలన తర్వాత ఆ బిజినెస్లు 100లో 1 సక్సెస్ అవుతారు. అందరు సక్సెస్ కారు. 100లో 1కి మాత్రమే సక్సెస్ఫుల్గా ఆ వ్యాపారం నిలబడుతుంది, డబ్బులు వస్తాయి. అనవసరంగా మనకు తెలియని బిజినెస్లోకి, మనకు తెలియని ఇట్లాంటి కమర్షియల్ వ్యవసాయంలోకి అడుగు పెడితే చాలా దారుణమైన సిచ్యువేషన్లు ఉంటాయి. ఇప్పటికే తెలంగాణలో చాలామంది రైతులు అట్లాంటి బిజినెస్లు చేసి నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లాభపోయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఫస్ట్ అయితే అసలు మహారాష్ట్రలో ఏం జరిగిందో చెప్తా. ఇది మన పక్క రాష్ట్రమే. అక్కడ జరిగిన సంఘటన చెప్తే మీకు కొంచెం కనిపింపు కలిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చాలా అవసరం మన రైతన్నలకు. ఎందుకంటే ఎప్పుడు వ్యవసాయం వేయాలన్నా కమర్షియల్ బిజినెస్ చేయొద్దా అనే ఆలోచన ఉంటుంది. బట్ అది ట్రైనింగ్ తీసుకొని చేయాలి. ఉత్తగా యూట్యూబ్లు చూసి చేయొద్దు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు పనికొచ్చే వీడియోలు మాత్రమే మా ఛానల్లో ఉంటాయి. ఇది మాత్రం నా హామీ. ఏమైందంటే మహారాష్ట్రలో జరిగింది ఇది. మహారాష్ట్రలో ఒక ఆయన ఏం పెట్టాలనుకున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన రెగ్యులర్గా ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగిందంట. రోషన్ సదాశివ్ కుడే ఆయన రైతు, ఈ వ్యవసాయం ఎన్ని రోజులు చేస్తాం, ఊరికే వాన వస్తుంది, వరద వస్తుంది, మునిగిపోతాయి, కొట్టుకపోతాయి, మద్దతు ధర ఇస్తలేరు, కొంత నష్టం ఉంటుంది కదా. రైతులు లాభం వచ్చే రైతులు ఎంతమంది ఏ పంట వేసినా కూడా. ఈ నష్టాలు ఎన్ని రోజులు అని చెప్పి ఆయన ఎవరో చెప్పిరంట ఆయనకి, నువ్వు పాల బిజినెస్ చేయి బాగుంటుందని చెప్పిరంట. చెప్తే ఆయన ఏం చేసిండు, ₹1,00,000 అప్పు తీసుకొచ్చినట్ట పాల బిజినెస్ కోసం. ఆ అప్పు కూడా రోజుకు ₹10,000 వడ్డీ అంటది. అంటే ఇంకా ఆయన బిజినెస్ చేస్తే అసలు రోజుకు ₹1,00,000, లక్షకు లక్ష వస్తుందని చెప్పిండ్రో ఏం పాడైందో. లేకపోతే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం, రోజుకు 20,000 వస్తే ఏముందిలే ₹10,000 వడ్డీ కట్టిద్దాం అనుకున్నాడో ఏమైందో తెలియదు. ₹1,00,000 తీసుకొచ్చి రోజుకు ₹10,000 వడ్డీ అంట. కొన్ని రోజులు తన దగ్గర ఉన్న డబ్బులనే వడ్డీ రూపంలో ఇచ్చిందంట. తర్వాత వ్యాపారం ప్రారంభమైంది. అంతలోపే ఆవులు కొనుక్కొచ్చిండు. ఎక్కడ నువ్వు వేరే రాష్ట్రం పోయి ఆవులు కొనుక్కొచ్చినట్ట. కొనుక్కొచ్చినాక ఆ వ్యాపారం ప్రారంభించిన కొన్ని నెలలకే, 2-3 నెలలకే ఆవులు చనిపోయినాయంట. ఎందుకంటే మనకు కూడా చాలామంది రైతులకు అనుభవం ఉంటుంది. మన దగ్గర ఉండే వాతావరణం వేరు. మనం ఎక్కడైతే కొనుక్కొస్తామో ఆవులు కానీ, బర్రెలు కానీ, ఇంకా కోళ్ళు కానీ, లేకపోతే కుందేళ్ళు కానీ, పందులు కానీ ఏమైనా కావచ్చు, అక్కడ ఉండే వాతావరణం వేరు. మన దగ్గర ఆ పెంపకము అవన్నీ అంత సిస్టమేటిక్గా ఉండదు. మనం ట్రైనింగ్ తీసుకొని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప జరగదు. ఈయన తీసుకొచ్చిన ఆవులు కూడా చనిపోయినాయంట. చనిపోయినాయి. ఫలితంగా అప్పు చెల్లించలేకపోయాడు. అప్పు చెల్లించలేకపోవడంతోన అది 74 లక్షలు అయిందట. ఒక 3-4 ఏళ్ళలోనే 74 లక్షలు. తెచ్చింది ₹1,00,000, రోజుకు ₹10,000 మిత్తి, 74 లక్షలు అప్పు అయిందట. ఇంకా ఆవులు చచ్చిపోయిన తర్వాత ఆయన మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసినట్ట. కానీ ఎంత వ్యవసాయం చేస్తే ఆయన 74 లక్షలు అప్పు తీరుతుంది? తీరే అవకాశమే లేదు. అసలు పంటకు చేసిన అప్పు ఆ పంటకు తీరితే అదే గొప్ప. ఇక ఇప్పుడు ఈ ఆవులు కొనుక్కొచ్చిండు, ఆవులు చనిపోయినాయి, వ్యాపారం కూడా లేదు, అంతో ఇంతో వచ్చే పైసల వ్యాపారం కూడా పోయింది. లాస్ట్కి ఆయనకు ఇక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? అప్పులు కట్టకపోతే ఇంటి మీదకి వచ్చిరట మొత్తం. ఆయన చేసేది లేక భూమి అమ్మినట్టు. ఆయనకున్న 3 ఎకరాలు 4 ఎకరాల భూమి అమ్మేసినట్ట. ట్రాక్టర్ ఉన్నదంట ఆయనకి, ట్రాక్టర్ అమ్మేసినట్ట. ఇట్లా ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఏమేమి ఉన్నాయో మొత్తం అమ్మేసినట్ట. అన్నీ అమ్మేస్తే కూడా అప్పులు తీరలేదంట. ఎట్లా తీరుతుంది అప్పులు? ₹74 లక్షల అప్పు ఎప్పుడు తీరాలి? తీరలేదు. దానికి ఎవరో సలహా ఇచ్చారంట, నీవు అప్పులకెళ్ళి బయటపడాలంటే నీ కిడ్నీ అమ్ముకుంటే కొన్ని పైసలు వస్తాయి,
దానివల్ల నువ్వు లబ్ధి పొందొచ్చు, లబ్ధి పొందడం అంటే ఈ అప్పులు తీరొచ్చు అని ఆయనకు ఒక ఆలోచన ఇస్తే ఆయన దాన్ని అమల్లోకి పెట్టిండు. ఏం చేసిండంట, ఒక ఏజెంట్‌ను కలిసి కోల్‌కత్తాకు పోయిండంట. వెళ్ళి పరీక్షలు చేసుకొని అక్కడి నుంచి కంబోడియా అనే దేశం పోయిండంట. అక్కడ కిడ్నీకి బాగా డబ్బులొస్తాయంట. మన దగ్గర కిడ్నీకి రూ. 1,00,000, 2,00,000, 3,00,000 ఇస్తారు. ఆడ పోతే ఎక్కువొస్తాయని చెప్పిరంట. ఈ సదాశివ్ అనేది ఆయన పోతే 8,00,000 రూపీస్ చేతిలో పెట్టిరంట వాళ్ళు. కంబోడియా దేశంలో ఎవరో దాతలు 8,00,000 రూపాయలు ఇస్తే వచ్చిండట. ఊరికి వచ్చి ఆ 8,00,000 రూపాయలు అప్పు కట్టినట. కానీ ఈడ 74,00,000 అప్పు ఎక్కడ, ఆయనకున్న 8,00,000 అప్పు ఎక్కడ? ఆస్తులు పోయినాయి, పైసలు పోయినాయి, ఆవులు చనిపోయినాయి, లాస్ట్‌కు కిడ్నీ కూడా పోయింది. ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. మానసిక బాధ, శారీరక బాధ అన్నీ పడాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగుంటే ఆయన ఇంకేదైనా సంపాదించుకునే అవకాశం ఉండేది. ఆయన ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసినా 74,00,000 నష్టం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. మీకు అందరికీ తెలుసు, రైతు బిడ్డలమే మనం కూడా. 74,00,000 నష్టం అయితే వ్యవసాయంలో రానే రాదు. ఖచ్చితంగా ఏదో దగ్గర ఓ సంవత్సరం ఓ కారు లాభం వస్తుంది, ఓ కారు ఆడికాడికి అవుతుంది, ఓ కారు నష్టం వస్తుంది. కానీ 74,00,000 రూపాయల నష్టం అయితే వచ్చి ఉండేది కాదు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైందంటే ఆయన నాకు వేరే ఏం దిక్కు లేదని మహారాష్ట్ర గవర్నమెంట్‌కు మొరబెట్టుకున్నాడు. మీరు నన్ను ఆదుకోకపోతే నేను చేసేది ఏం లేదు, మా కుటుంబంతో సహా వచ్చి మహారాష్ట్ర సెక్రటేరియట్ ముందర వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం మేము. ఇంక మీరు ఆదుకోకపోతే మాకు జీవనం ఏం లేదు, ఈ అప్పులు కూడా తీరే అవకాశం లేదు, అప్పులోళ్ళు మా వెంబడి పడ్డారు, అప్పులు తీరలేదు, మీరు సహాయం చేయమని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్నాడు. నిజంగా రైతులకు ఆ సిచ్యువేషన్ రాకూడదు. రైతు ఆయన ఇట్లాంటి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు పాల వ్యాపారమైనా, కుందేల వ్యాపారమైనా, పందుల ఏ వ్యాపారం చేసినా కూడా చాలా ఎక్సర్సైజ్ అవసరం. చాలా మందితో మాట్లాడాలి. ఎక్కడైతే పెంచుతున్నారో వాళ్ళ దగ్గర పోయి సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది యువ రైతులు ఇట్లాంటి ఆలోచన చేస్తున్నారు, పెద్ద రైతులు చేస్తలేరు. ఈయనది కూడా జస్ట్ 34 ఇయర్స్ ఏజ్, చాలా చిన్న ఏజ్. ఇట్లాంటి వాళ్ళే చేస్తున్నారు. 40 సంవత్సరాల లోపు ఉన్న రైతులే ఈ వ్యవసాయం మీద విరక్తి పొంది ఇదంతా అయ్యేది లేదు, పోయేది లేదు, దీంతో మనం ఏం సంపాదిస్తాం, ఒకటేసారి ఇట్లాంటివి చేస్తే నెలకు లక్షలు వస్తాయి అని యూట్యూబ్లో కనిపిస్తుంటాయి. యువ రైతు పలానా చేసిండు, మస్తు లక్షలు సంపాదించిండు, అక్కడ అమెరికా నుంచి వచ్చి ఒక ఆయన పలానా అగ్రికల్చర్ ఇట్లాంటిది ఏదో పెట్టిండు, ఆయనకు మస్తు కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇవన్నీ యూట్యూబుల్లో, పేపర్లలో అక్కడ ఇక్కడ చూస్తుంటారు. లేకపోతే ఎవరో చెప్తే వింటారు. ఇని ఇక ధైర్యం చేస్తారు. ధైర్యం చేసి రంగంలోకి దిగుతారు. దిగిన తర్వాత చాలామంది 100 మంది ఇట్లాంటి బిజినెస్లు చేస్తే 95%, 95 అవసరమైతే 99%, అంటే 100లో 99 మంది రైతులు ఎవరైతే బిజినెస్లు చేస్తారో ఇట్లాంటివి పెట్టి వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. చాలామందికి ఇంకా కొంత బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం సరేలే మన గెటాన్ అయిదాం అనుకున్న వాళ్ళు గెటాన్ అవుతున్నారు. కానీ ఇంకా ఆత్మహత్యనే శరణ్యం, మన బతకనికి అవకాశమే లేదు. ఓ పక్క అప్పులు, ఓ పక్క పొలం లేదు, ఓ పక్క పైసలు లేవు, ఇంకో బిజినెస్ చేసే అవకాశం లేదు. హైదరాబాద్కి వచ్చి నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసినా నీ అప్పు తీరదు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసినా, నెలకు ₹1,00,000 సంపాదించినా హైదరాబాద్కి వచ్చి నీవు అక్కడ చేసిన అప్పు తీరదు. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఇట్లాంటి బిజినెస్లు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా ఎక్స్పీరియన్స్‌తోన రంగంలో దిగాలి. లేకపోతే అసలు ఇట్లాంటి బిజినెస్లు మానేసి మీ పని మీరు, మీ వ్యవసాయం ఏందో ఆ వ్యవసాయంలోనే ఇంకా ఎంత బెటర్‌గా చేయొచ్చు, ఇంకా పంట మార్పిడి చేస్తే ఏమన్నా లాభం ఉంటుందా, లేకపోతే కొంత కమర్షియల్ పంటలు ఉంటాయి, దానివల్ల ఏమైనా లాభం ఉందా, ఇట్లాంటివైనా పరిశీలించి అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి, తోటి రైతులతో మాట్లాడి చేయాలి తప్ప మనం పక్క రైతు కన్నా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాపారాలకు మాత్రం దిగొద్దు. మనకి ఈ మహారాష్ట్ర సంఘటన చూసిన తర్వాత తెలంగాణ రైతులకు ఒక అలర్ట్ ఇవ్వాలనిపించింది నాకు. ఇది తెలంగాణ రైతులకు అందరికీ రీచ్ కావాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.